హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మలై కేక్. మలై కేక్‌ని ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అది కూడా వితౌట్ ఎగ్, వితౌట్ కుక్కర్, అంటే కుక్కర్‌లో కాకుండా ప్యాన్‌లో అయితే చూపిస్తాను. మనం రోజు కుక్ చేసుకునే ప్యాన్ ఉంటుంది కదా, అందులో అయితే చూపిస్తాను. ఈ రెసిపీ అయితే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది. ఒక్కసారి చేసి చూడండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న కప్ అయితే పెట్టుకోండి మెజర్మెంట్కి. ఒక బౌల్ తీసుకొని అందులోకి అయితే ఒక కప్పు పెరుగు, గడ్డ పెరుగు తీసుకున్నాను. షుగర్ అదే కప్పుతో తీసుకున్నాను. ఇవి రెండు అంటే షుగర్ మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. తర్వాత అదే కప్పుతో హాఫ్ కప్ అయితే ఆయిల్ పోసుకుంటున్నాను. అది కూడా పూర్తిగా మిక్స్ అయ్యేలాగా ఇక్కడ మిక్స్ అయితే చేసుకోండి. తర్వాత మైదా అయితే తీసుకుంటున్నాను ఒక కప్పుతో. గోధుమ పిండి అయినా పర్వాలేదు. నేనైతే ఆడిచ్చి పెట్టుకున్నాను ఫస్టే. తర్వాత బొంబాయి రవ్వ అంటారు కదా, ఉప్మా రవ్వ హాఫ్ కప్ అయితే వేసుకుంటున్నాను. హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి ఇక్కడ వన్ వే డైరెక్షన్లో అయితే మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుంటే మనం కేక్ అయితే పర్ఫెక్ట్గా చేయొచ్చు. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల అడ్డదిడ్డంగా చేస్తే కేక్ అయితే రాదు, అంటే ప్లఫీగా అయితే రాదు, వస్తుంది కానీ. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ఫస్ట్ వేరే ప్యాన్ పెట్టి తర్వాత కేక్ చేసుకునే ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి. ప్యాన్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని బ్యాటర్ని అయితే వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత అయితే పెట్టుకోవాలి. మూతకి హోల్ ఉంటే ఆ హోల్ని పేపర్తో అయితే క్లోజ్ చేసుకోండి. అది అయ్యేంతసేపు ఇక్కడ మలై అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. మలై కనుక మీ దగ్గర లేకపోతే డిసప్పాయింట్ అయితే అవ్వద్దు. ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా చేయాలో మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ హాఫ్ కప్పు పాలల్లో 2 స్పూన్ షుగర్ వేసుకొని అందులోకి హాఫ్ టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకొని ఒక హాఫ్ కప్పుకి ఒక కప్పు పాలు పోసి దాన్ని చిక్కగా అయ్యేంత వరకు చూసుకోండి. అదైతే అక్కడికి అయిపోతే స్టవ్ అయితే ఆపేసుకోండి. ఆలోపు ఇక్కడ కేక్ అయితే అయిపోయింది. స్పూన్ పెట్టి అయితే చూస్తున్నాను, చూసారా అంటుకోవట్లేదు, అంటే పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంట్లో ఉన్న వాటితోనే చూసారు కదా, ఇవన్నీ మన ఇంట్లోనే ఉంటాయి. వాటితోనే కేక్ అయితే ప్రిపేర్ చేశాను. చూడండి రివర్స్ వేస్తే ఎంత బాగా వచ్చిందో, మాడిపోలేదు. మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల మాడిపోదు. హై ఫ్లేమ్లో అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచుకోకండి. తర్వాత మలై మిశ్రమాన్ని అయితే చూసారా ఎలా అబ్జర్వ్ చేసుకుంటుందో. ఇలా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి అది పర్ఫెక్ట్ కేక్ అని అర్థము. చాలా బాగుంటుంది కేక్. టేస్ట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇంట్లో ఉన్న వాటితో, నా దగ్గర ఇంట్లో కొంచెమే ఉండే డ్రై ఫ్రూట్స్, వాటితోనైతే గార్నిష్ చేసుకున్నాను. తర్వాత రోజ్ పెటల్స్ ఉండే, అవి వాటితో కూడా గార్నిష్ చేసుకున్నాను. మీ దగ్గర ఏది ఉంటే దాంతోనే గార్నిష్ చేసుకోండి. చూడండి ఇక్కడ నేను కేక్ దగ్గరగా తుంచి చూపిస్తున్నాను ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నచ్చితే లైక్ చేయండి.